నాగార్జున మన మన్మధుడు, మన నాగ్. అసలు నాగార్జున వయసెంతో తెలుసా? అమ్మో, అది మాత్రం అడగొద్దు. ఎందుకంటే ఆయన వయసు ఎప్పుడు లుక్ ప్రకారం ఒక 20 ఏళ్లు తక్కువగానే కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది చిరు మనశంకర వరప్రసాద్తో భారీ హిట్ కొట్టాడు. బాలయ్య వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక వెంకీ మామ గురించి చెప్పాలా? మనశంకర వరప్రసాద్తో పాటు ఇప్పుడు ఆదర్శ కుటుంబం ఇంకా అనిల్ రావిపూడి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి మన నాగార్జున ఏంటి స్లో అయ్యాడు అనుకుంటున్నారా? సింహం 2 అడుగులు వెనక్కి వేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అలానే నాగార్జున తన 100వ సినిమా కోసం ఫుల్ మీల్స్ తో రెడీగా ఉంటామంటున్నాడు. అందుకే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన నటుడు అక్కినేని నాగార్జున. దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతూ ప్రతి తరానికి తన స్టైల్, తన నటనతో అభిమానులను అలరిస్తున్న నాగార్జున ఇప్పుడు మరో గొప్ప మైలురాయిని చేరుకున్నారు. ఒక నటుడిగా తన కెరియర్లో 100వ సినిమా చేయబోతున్న ఈ సందర్భంగా ఆయనకు మాత్రమే కాదు, ఆయన అభిమానులకు కూడా చాలా ప్రత్యేకమైన క్షణం. సెంచరీ అంటే క్రీడల్లో ఎంత పెద్ద విషయమైతే సినిమాల్లో కూడా అంతే. అందుకే నాగార్జున ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తాత్కాలికంగా కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మంచి వేగంతో కొనసాగుతుంది. మనకి ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుమారు 45% చిత్రీకరణ పూర్తయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ భారీ ప్రాజెక్టును నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయన కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాపై అధికారిక ప్రకటనలు పెద్దగా లేకపోయినా షూటింగ్ మాత్రం సైలెంట్ గా జరుగుతూ ఉండడం ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది. నాగార్జున 100వ సినిమా కావడంతో ప్రతి చిన్న విషయం కూడా అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున చేసే కొత్త ప్రయోగం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా చర్చ జరుగుతుంది. ఇటీవల ఒక ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ఆయన ఒకే పాత్రలో కాదు, ఒక మనిషి జీవితంలో ఎలా డిఫరెంట్ ఏజెస్ ఉంటాయో అలానే వివిధ దశల్లో కనిపించబోతున్నారని చెప్పారు. అంటే ఒక మనిషి యూత్ నుండి ఓల్డ్ గా మారే వరకు జరిగే ప్రయాణాన్ని ఈ కథ చూపించబోతుందని ఆయన వివరించారు. దాదాపు 25 ఏళ్ల యువకుడి నుండి 60 ఏళ్ల వ్యక్తి వరకు నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ పాత్రలను సహజంగా చూపించేందుకు చిత్ర బృందం ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ముఖ్యంగా నాగార్జునను యువకుడిలా చూపించడానికి డీఏజింగ్ టెక్నాలజీను వినియోగిస్తున్నారని సమాచారం. అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో ఒక నటుడి వయసును తగ్గించి చూపించే ప్రత్యేక సాంకేతిక విధానమిది. హాలీవుడ్లో చాలా సినిమాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించినా తెలుగు సినిమాల్లో మాత్రం ఇప్పటి వరకు పెద్ద స్థాయిలో వినియోగించలేదు. అందుకే ఈ సినిమా టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్కు నాంది కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నాగార్జునను 25 ఏళ్ల యువకుడిలా తెరపై చూడడం అభిమానులకు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆయన కెరీర్ స్టార్టింగ్లో కనిపించిన యంగ్ ఎనర్జీని మరోసారి పెద్ద తెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమా ఒక సాధారణ వ్యక్తి జీవిత ప్రయాణాన్ని చూపించబోతుంది. చిన్న స్థాయి నుండి ప్రారంభమైన ఒక వ్యక్తి ఎలా క్రమంగా ఎదిగి కోటీశ్వరుడిగా మారుతాడో ఈ కథలో చూపిస్తారు. అయితే ఇది కేవలం సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొనే భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు కూడా కథలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి. ముఖ్యంగా తండ్రి కూతురు మధ్య ఉండే అనుబంధం ఈ సినిమాలో కీలకంగా చూపించబోతున్నారని నాగార్జున తెలిపారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అంటే తండ్రి కొడుకు పాత్రల్లో ఆయన కనిపించవచ్చని సమాచారం. 3 వేర్వేరు గెటప్స్ లో కనిపిస్తూ జీవితంలోని విభిన్న దశలను ప్రతిబింబించే పాత్రలను ఆయన పోషించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ కు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. కానీ అదే సమయంలో ఎమోషన్స్ కి కూడా సమాన స్థానం ఇస్తూ కథను రూపొందిస్తున్నారు. అందుకే ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా మాత్రమే కాకుండా భావోద్వేగాలతో నిండిన కథగా కూడా ఉండబోతుంది. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున టబు జోడీ తెలుగు ప్రేక్షకులకు చాలా పరిచయం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి.
అందుకే కదా నిన్నే పెళ్లాడతా సినిమా అంత క్లాసిక్. ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఈ జంట మళ్లీ ఒకే సినిమాలో కనిపించబోతూ ఉండడం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. ఇంకా మరో ముఖ్య పాత్రలో సుష్మితా భట్ కనిపించబోతున్నారు. అలాగే హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ పేరు కూడా వినిపిస్తుంది. ఇటీవల మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఈ సినిమాలో భాగమవుతుందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద ఈ సినిమాలో 3 హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. దర్శకుడు రా కార్తిక్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ నాగార్జునను ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా చూపించబోతున్నామని చెప్పారు. ముఖ్యంగా నాగార్జున కెరియర్లో క్లాసిక్ గా నిలిచిన శివ, రాక్షసుడు, కూలీ నంబర్ 1 వంటి సినిమాల్లో కనిపించిన ఎనర్జీని ఈ చిత్రంలో కూడా చూపించబోతున్నట్లు తెలిపారు. ఇది పాత అభిమానులకు నాస్టాలజిక్ ఫీలింగ్ ఇవ్వడమే కాకుండా కొత్త తరం ప్రేక్షకులకు నాగార్జున స్టైల్ ను మరోసారి పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. ఇక నిర్మాణ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఉత్సాహం ఉంటుంది. అందుకే ఈ సినిమా పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేకంగా ఉండబోతాయని భావిస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా విడుదల విషయానికి వస్తే 2026లోనే వచ్చే దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే నాగార్జున 100వ సినిమా టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా మారబోతుంది. ఆధునిక టెక్నాలజీ, ఆసక్తికరమైన కథ, బలమైన నటీనటులు అన్నీ కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.